వెల్కమ్ టు అవర్ ఛానల్ శర్వాణి టాక్స్. నేను ముందుగానే తెల్ల శనగలు 8 hours నానబెట్టుకున్నాను. ఇవి కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసేసుకోవాలి. ఇందులోనే పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటాస్, ఆనియన్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పోపు గింజలు, సరిపడా కారం, అలాగే ఓల్ గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు మనము వీటిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఆనియన్ మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే మనకి ఓల్ గరం మసాలా అండ్ మనం వెల్లుల్లి ఉంది కదా, అల్లం వెల్లుల్లి అందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి మనకి. తర్వాత మనం టమాటాస్ని కూడా మిక్సీ పట్టుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్. సో మనం ప్రిపేర్ చేసుకునే వరకు మనకు శనగలు కూడా ఉడికాయి. ఈ విధంగా ఉడకాలి. సో దీనికి ఎలా ప్రిపేర్ చేద్దామనేది స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో కొంచెం ఆయిల్, పోపు గింజలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కొంచెం పసుపు ఇవి వేసుకొని మనం కలుపుకొని ఇందులోనే మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మనకు వేసుకొని కొంచెం మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏంటి అంటే ఇది మనకు కొంచెం ఆయిల్లోనే మనకు మొత్తం ఎట్లా అంటే మనకు మగ్గాలన్నమాట. ఆయిల్లోనే మగ్గాలి. మగ్గి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలితే టోటల్గా వచ్చేసి మనకు ఆనియన్ది మిక్స్ అది పేస్ట్ అనేది మొత్తం ఉడికిపోతుంది. ఇందులోనే మనం ఇంతకుముందు టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. మనం టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ రెండు మిక్స్ అయినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కలిపి ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు ఈ విధంగా అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. బాగా మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా అనిపిస్తుంది. మనకు ఉడకబెట్టిన తర్వాత మనకు ఉంటుంది కదా శనగలు, ఆ శనగలు అనేది ఇందులో వేసుకొని మనకు ఇందులోనే మగ్గేటట్టుగా చూసుకోవాలి. ఒక 5-10 minutes మగ్గిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చింది మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత టోటల్గా ఇందులోనే మనకు మగ్గబెట్టుకొని కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులో ఈ గ్రేవీలో అనేది మనకు ఈ శనగలు బాగా ఉడికి అందులో కారం, ఉప్పు అది అంతా అనేది మనకు పట్టేసుకుంటుంది. సో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అప్పుడు మనకి. చూడండి ఈ విధంగా మగ్గనివ్వాలి మంచిగా. ఎంత అంటే ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. మంచిగా మగ్గితే మనకు ఎంత మగ్గితే అంత బాగుంటుంది. మగ్గిన తర్వాత లాస్ట్లో చూడండి ఒకసారి ఈ విధంగా మనకు మగ్గి ఆయిల్ అంతా మనకి ఇలా పైన తేలుతుంది కదా. ఈ విధంగా ఆయిల్ మనకు పైన తేలిందంటే మనకు కూర రెడీ అయిపోయినట్టుగానమాట మనకి. సో లాస్ట్గా కొత్తిమీర తురిమి పెట్టుకుంది కదా, అది మనకు దింపే ముందు స్టవ్ కట్ చేసే ముందు ఒకసారి వేసుకొని మొత్తం కలుపుకొని చూడండి ఈ విధంగా మొత్తం కొత్తిమీర ఇందులో మనకు కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండి కొంచెం ఒక 2 minutes అట్లనే మనకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మనకు కొంచెం ఫ్లేవర్ అందులో దిగి మనకు మంచిగా అనిపిస్తుంది. చూడండి ఫైనల్గా మనకు చోలే మసాలా కర్రీ బాగుంది కదా.